హాయ్! హలో! అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మీరు చూస్తున్నటువంటి వ్యక్తి మా చెల్లెలు. పక్కనున్న అతను మా బావ. వారికిద్దరు పిల్లలు. ఒక పాప, బాబు. ఇప్పుడు లేచి నిలబడిన పాప మా మా చిన్న బిడ్డ. మా చిన్నమ్మాయి. మీరు చూస్తున్నటువంటిది మా ఇల్లు. ఆహ్, ఈరోజు మా చెల్లి, మా బావ మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఉదయం నుంచి వారి పిల్లలు, మా పిల్లలు కలిసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఆటలాడుకోవడం జరిగింది. వాళ్ళొక చిన్న పని నిమిత్తం ఇక్కడికొచ్చారు. అయితే ఈరోజు శనివారం కావడంతో వాళ్ళు నాన్ వెజ్ తినను అన్నందుకు వెజ్ బిర్యానీ టైప్‌లో ఆలుగడ్డ కుర్మా, బిర్యానీ, ఒక ఆకుకూర, ఒక సాంబారు, ఒక పెరుగు ఇట్లా ఈ ఐటెమ్స్‌తో ఈరోజు ఫుడ్‌నైతే ఆహ్, లాగించడం జరిగింది. తినడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా చెల్లెల్ని మా బావ చాలా బాగా చూసుకుంటాడు. ఎప్పుడూ గూడా తనని మా చెల్లి మ్యారేజ్ అయ్యి దగ్గర దగ్గర 13, 14 సంవత్సరాలయితుంది. ఎప్పుడూ గూడా ఎటువంటి ఇబ్బంది పెట్టడం అనేదుండదు. పిల్లల్ని చక్కగా చూసుకుంటాడు. మా కుటుంబంతో గూడా మంచిగా సరదాగా మనసులు కలిసిపోయే విధంగా మంచిగా మాట్లాడటం గాని, చాలా చక్కని మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మా చెల్లెలకు దొరకడం నిజంగా మా యొక్క అదృష్టం. దేవుడి దయగా మేము భావిస్తాము. ఇప్పుడు అటు పక్కున్న ఆవిడ నా వైఫ్. పక్కన ఉన్నటువంటి మా పెద్ద కుమార్తె. ఈ విధంగా ఫ్యామిలీ మొత్తం కలిసి సంతోషంగా, ఆనందంగా ఆ రకంగా భోజనం చేయడం జరిగింది. మా మా ఆవిడ పక్కన ఇటు పక్కున్నామె మా పెద్ద బిడ్డ. చెయ్యూపుతుంది చూడండి. పక్కనున్నామె నా మేనకోడలు. అటువైపు మంచం మీద కూర్చున్న వ్యక్తి నా మేనల్లుడు. ఇది మా నాన్నకి నేను, చెల్లి ఇది మా కుటుంబం. అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ విధంగా మా చెల్లి వాళ్ళ కుటుంబంతో సరదాగా, ఆనందంగా గడపడం జరిగింది. మనకున్నంతలోనే చెల్లి వాళ్ళ కుటుంబాన్నయితే మంచిగా చూసుకోవడం జరుగుతుంది. మేము వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు గూడా అదే ప్రేమను, ఆప్యాయతను వాళ్ళు గూడా చూపిస్తారు. మనకి డబ్బు ప్రాముఖ్యం గాదు ఫ్రెండ్స్. ఉన్నంతలో సంతోషంగా, హ్యాపీగా అందరితో మంచిగా కుటుంబ సభ్యులతో అందరితో మంచి రిలేషన్‌షిప్ కలిగి ఉంటే అంతకంటే మానసిక ఆరోగ్యం ఇంకొకటుండదు. ధన్యవాదములు.